హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తండ్రికి తగ్గ తనయుడు అని కొంతమంది అనిపించుకుంటారు. అందులో మన మెగాస్టార్కి కొడుకుగా ఉన్నటువంటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముందుంటారని అనాలి. మెగాస్టార్ కొడుకు మెగాస్టార్ అవుతాడా అంటే గ్లోబల్ స్టార్ అయ్యి ప్రపంచ ఖ్యాతిని పొందినటువంటి వ్యక్తి. రీసెంట్గా కూడా మనం మాట్లాడుకున్నాం. ఆర్చరీ ప్రీమియర్ లీగ్కి సంబంధించి తన బ్రాండ్ అంబాసిడర్గా ఉండి తన ముందుండి నడిపించినటువంటి తీరు మనల్నే కాదు, మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని కూడా ఆయన హక్కున చేర్చుకునేలా చేసింది. ఎందుకంటే చాలామంది హీరోలు ఉంటారు, చాలామంది చాలా బ్రాండ్స్కి ప్రమోషన్స్ చేస్తారు, చాలా లీగ్స్కి క్రికెట్కి కావచ్చు లేదా ఇంకొక దానికి కావచ్చు, చాలా స్పోర్ట్స్కి చాలా ప్రచారమే చేస్తారు. కానీ ఇది మన దేశానికి సంబంధించి ఒక గర్వంగా చెప్పుకునేటువంటి ఒక విల్లు విద్య. ఈ విలువిద్య అనేది మనకి ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వస్తుంది. రాముడు కృష్ణుడు ఎప్పటి నుంచో మనం వాళ్ళ దగ్గర నుంచి ఆ విద్య అనేది అది వారసత్వ సంపదగా మనకు వస్తూ ఉంది. అలాంటి విలువిద్యకి ప్రాధాన్యత ఇస్తూ ప్రీమియర్ లీగ్ అంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి, ఇప్పుడున్నటువంటి యువతరానికి దాని మీద ఇంట్రెస్ట్ పుట్టేలా ఒక గేమ్గా ఏర్పాటు చేసుకుని దాన్ని ఒక లీగ్గా మనందరి ముందుకు తీసుకొచ్చారు. దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మొట్టమొదటిసారి రామ్ చరణ్ గారిని ఎన్నుకున్నారు. అది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఒక్కసారిగా ప్రపంచం అంతా కూడా ఈ ఆర్చరీ ప్రీమియర్ లీగ్కి సంబంధించి ఒక్కసారిగా తన వైపు తిప్పుకునేటువంటి పని చేసింది. అందుకనే రామ్ చరణ్ గారిని ప్రత్యేకంగా నరేంద్ర మోదీ గారు పిలిచి రామ్ చరణ్ గారితో మాట్లాడడమే కాకుండా ఆ ఆర్చరీకి సంబంధించినటువంటి దాన్ని జ్ఞాపికగా అందించడమే కాకుండా చాలా చాలా హ్యాపీగా ఉంది రామ్ చరణ్. ఇలాంటి స్పోర్ట్స్ని నీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయటం చాలా ఆనందంగా ఉంది. చాలామంది హీరోలు నేను చూసా, వాళ్ళ కోట్లు సంపాదించుకోవడం కోసం ఎలాంటి యాడ్స్ అయినా చేస్తుంటారు. అది మనం ప్రత్యేకించి వీళ్ళని పెద్దగా చూపించామా, వీళ్ళని తగ్గించామా అని చెప్పాల్సిన అవసరంలా. పాన్ పరాక్ నుంచి మందు బ్రాండ్లకు చాలా వరకు చేసినటువంటి చాలామంది పెద్ద పెద్ద టాప్ హీరోలే ఉన్నారు. కానీ మన దేశ వారసత్వ సంపదగా వస్తున్నటువంటి ఇలాంటి విలువిద్యకి ప్రాధాన్యత ఇస్తూ నీలాంటి ఒక వ్యక్తి, అది కూడా రామ్ చరణ్ గారి త్రిబుల్ కావచ్చు, రంగస్థలం కావచ్చు, తన నటన గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఎస్పెషల్లీ మన తెలుగులో రామ్ చరణ్ గారివి అంటే ఇంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మంచి హీరోయిజం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి మెగాస్టార్కి వారసుడిగా వచ్చాడు, తన స్టార్డమ్ మనకు తెలుసు. కానీ అటు నార్త్లో రామ్ చరణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఏర్పడింది త్రిబుల్తో. దాంట్లో రాముణ్ణి చూసుకున్నటువంటి ఆ పాత్రలో. అందుకనే ఆ విలువిద్యకి రామ్ చరణ్ గారు అయితే బాగుంటుందని చెప్పి ఆ నిర్వాహకులు ఎవరైతే రామ్ చరణ్ గారి దృష్టికి తీసుకొచ్చారో ఆయన వెంటనే ఒప్పుకోవటమే కాకుండా దానికోసం ప్రత్యేకమైనటువంటి టైం కేటాయించి వాళ్ళతో పాటు మమేకమయ్యి వాళ్ళని ఎంకరేజ్ చేయటం, దీన్ని ప్రపంచ స్థాయి గేమ్గా తీసుకువెళ్ళి వాళ్ళని ప్రోత్సహించటం. ఎంతోమంది మన భారతదేశ యువత ఈ స్పోర్ట్స్లో కూడా మనం రాణించవచ్చు అనేటువంటి అవకాశాన్ని, గుర్తింపుని తీసుకురావడం కోసం ఆయన చాలా కష్టపడ్డారని చెప్పాలి. అందులోనే నిన్న రామ్ చరణ్ గారిని అటు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా పిలిపించుకుని చాలా బాగా చేశారు, చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఇలాంటి మన విద్యల్ని ఇంకా చాలా ప్రమోట్ చేయండి, మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి, దయచేసి ఇలాంటి గేమ్స్ని పిల్లల్లో కూడా ఆసక్తి కనబరిచేటువంటి విధంగా వాళ్ళని తీసుకురండి అని చెప్పటం. సో ఎంతైనా మెగాస్టార్ గారి ఆ అలవాట్లు కావచ్చు, ఆయన ఉండేటువంటి మనకు తెలుసు మెగాస్టార్ అంటేనే ఒక సేవకి మనకు ఒక ప్రతిరూపంగా చూస్తాం. అది గతంలో చాలామంది చూసి ఉండొచ్చేమో, కానీ చిరంజీవి గారు వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో హీరోలని చూసేటువంటి విధానం మారిపోయింది, వాళ్ళ అభిమానులను చూసేటువంటి ఆ నడవడిక కూడా మారిపోయింది. డెఫినెట్గా ఎవరు అవునన్నా కాదన్నా కూడా మెగాస్టార్ అభిమానులు వచ్చిన తర్వాత సమాజంలో ఉండేటువంటి ఆ మార్పుని డెఫినెట్గా చాలా చేంజెస్ తీసుకొచ్చారు చిరంజీవి గారి అభిమానులు. పూలాభిషేకాలు చేసే పరిస్థితి నుంచి సమాజంలో రక్తదానం, నేత్రదానం, లేదంటే సమాజ సేవకి ఏ రకంగా ఉపయోగపడతాము అనే దాన్ని చిరంజీవి గారు వాళ్ళని మలుచుకున్నారు. అంటే ఆ మువ్వెత్తునుండేటువంటి ఆ యువ రక్తాన్ని ఈ రకంగా సమాజ సేవ కోసం వాడుకున్నారు. అంటే ఆయన వారసుడిగా మెగాస్టార్ కొడుకు ఇంకొక మెగాస్టార్ కాదు,
ఎంతోమందికి ఎంత మెగాస్టార్ మనకు స్ఫూర్తినిచ్చారో ఈరోజు ప్రపంచ స్థాయికి వెళ్ళి గ్లోబల్ స్థాయికి వెళ్ళి అందరినీ ఆశ్చర్యపరుస్తూ అందరినీ మన్నలు పొందుతున్నటువంటి మన రామ్ చరణ్ గ్లోబల్ స్టారే అని చెప్పాలి.